అర్హత గల ధర్మరాజు నుండి ఎలాగైనా అధికారాన్ని లాగేసుకోవాలి, పీఠమెక్కిన వాడిని కిందకు లాగేయాలి అని ఆలోచించాడు. ఈ దుష్ట ఆలోచనతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. ఇదే చింత పట్టుకుంది. అంతేకాని తన పుత్రుల గురించి మాత్రం ఆలోచించలేదు. వారు ఎలా పెరుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, వారి మనస్సులు ఎలా ఉన్నాయి అని మంచి తండ్రిగా ఆలోచించలేదు. కేవలం రాజ్యం ఉండాలి, అధికారం ఉండాలి, సంపద ఉండాలి, నా పిల్లలు ఏం చేసినా పర్వాలేదు, సుఖంగా మాత్రం ఉండాలి, వారికి ఏ కష్టం కలగకూడదు, వారి మాట అందరూ వినాలి, వారు చెప్పినట్లే అందరూ చేయాలి, వారు రాజ్యభ్రష్టులు కాకూడదు, వారి బంగారు కలలు వ్యర్థం కాకూడదు అని మమకార పీడితుడే ఆలోచించాడు. దీన్ని విదురుడు, భీష్ముడు వంటి బుద్ధిమంతులు గ్రహించి, ఓ రాజా, నీ దారి తప్పుదారి, నీ చూపు వంకర చూపు, సరిచేసుకో. పాండుపుత్రులు కూడా నీకు పుత్రులే, వారిని కూడా నీ పుత్రులతో సమానంగా చూడు అని మంచి చెప్పి చూశారు. ఆ మాటలు ధృతరాష్ట్రుడికి నచ్చలేదు. వెంటనే మోసగాడైన కణికుడిని సలహా అడిగాడు. ఇక కణికుడు ఉత్సాహంగా ధృతరాష్ట్రుడిని మరింత అధరం వైపు నడిపించాడు. ధృతరాష్ట్రుడి మనస్సు బాగా చెడగొట్టాడు. తన మాటలలో అడ్డు వచ్చిన వారి ప్రాణాలు తీసే ఆలోచనలు కూడా చెప్పాడు. ఆ కణిక నీతి ఫలితంగా ధృతరాష్ట్రుడికి పాండవులను ఏదో ఒక కారణంతో పక్కకు తప్పించాలి లేదా చంపేయాలి అనే బుద్ధి పుట్టింది. తన మనస్సు మాత్రం ఎవరికీ తెలియకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి పాండవులను వారణావతానికి పంపించమన్నాడు. ధృతరాష్ట్రుడు ఆలోచించి వెంటనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి దుర్బుద్ధి తెలుసు. చిన్ననాటి నుంచి చేసే చెడు పనులు బాగా తెలుసు. చిన్నప్పుడే భీముడు సారథిని హత్య చేశాడు. అప్పటి నుంచే ఆ హంతకుణ్ణి అలా ఉపేక్షిస్తూ వచ్చాడు. దుర్యోధనుడు ప్రత్యేకించి పాండవులను పంపించమని అడిగాడంటే ఏదో క్రూరకృత్యం సంకల్పించాడు. దాన్ని తప్పకుండా అక్కడ అమలు చేస్తాడు. పని సులభమైపోతుంది, పాండవ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుపోతుంది అని ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది. వెంటనే పాండవులను వారణావతంలో ఉన్నటువంటి లక్క ఇంటికి పంపించాడు. సరే, అక్కడ లక్క ఇల్లు కాలిపోయింది. పాండవులు మరణించారు అనే వార్త తెలిసింది. అప్పుడు అందరికంటే ధృతరాష్ట్రుడే పెద్దగా ఏడ్చాడు. అది చూసి వ్యాసుడు, ప్రజలు అసహించుకున్నారు. పాండవులు మాత్రం బ్రతికి బయటపడి ప్రజా అనురాగాన్ని సంపాదించుకున్నారు. ఆ సమయంలో వారు శ్రీకృష్ణుడి అండను సంపాదించుకున్నారు. తర్వాత పాండవులకు ద్రౌపదితో పెళ్లి అయింది. ధృతరాష్ట్రుడు పాండవులకు ఇంత క్రూరకృత్యం చేయించి తానేమీ చేయించినట్లుగా తేలుగుట్టిన దొంగలాగా కేకలు పెట్టకుండా ఉన్నాడు. వీరుడు చెప్పిన మాటలు విన్నట్టు నటించి మనస్సును దాచాడు. ఇది చూసి దుర్యోధనుడు కోపించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మాట మార్చాడు, మనస్సు విప్పాడు. ఇలా ధృతరాష్ట్రుడి మనస్సు ఒకవైపు ఉంది, మాట ఇంకొక వైపు ఉంది. కనుక ధృతరాష్ట్రుడి మనస్సును తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది. తర్వాత దుర్యోధనుడు మొదలైనటువంటి కౌరవులు దండయాత్ర చేద్దామన్నారు కదా, జ్ఞాపకం ఉండొచ్చు మీకు. ధృతరాష్ట్రుడు దీన్ని మళ్ళీ మంచి అవకాశంగా తీసుకున్నాడు. పెద్దల మధ్య రాజ్య ప్రస్తావన వస్తుంది, దాంతో ఎంతో కొంత రాజ్యం తన పిల్లలకు వస్తుంది అని భావించాడు. అలా అనుకున్నట్లుగానే జరిగింది. భీష్ముడు అర్ధరాజ్య ప్రస్తావన చేశాడు. ధృతరాష్ట్ర దుర్యోధనుడు హమ్మయ్య అనుకున్నారు. దీని ప్రకారంగా ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, ఇక నుంచి ఖాండవ ప్రస్థం మీదే, మీరు అక్కడే ఉండండి అని ఒక ఆటవీ ప్రాంతాన్ని ఇచ్చారు. దీన్ని అభివృద్ధి చేసుకునేటప్పటికీ సంవత్సరాలు పడుతుంది, అప్పుడు చూసుకుందాంలే అని ధృతరాష్ట్రుడు సంతోషించాడు. కానీ పాండవులు సమర్థులు కదా, కొన్ని రోజుల్లోనే అద్భుతమైన నగరాన్ని నిర్మించారు. రోజుల్లో ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా చేసేసి ఉన్నారు. అడవిని అమరావతిగా, స్వర్గంలాగా చేసుకున్నారు.
అక్కడ ధర్మరాజు బ్రహ్మాండంగా రాజసూయ యాగం చేశాడు. భూమండలంలో గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. ఇలా ధృతరాష్ట్రుడు పాండవుల విషయంలో ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. పాండవుల వైభవం పెరిగిపోయింది. వారి పేరు ప్రఖ్యాతాలు కూడా పెరిగిపోయాయి. సమస్య మళ్ళీ మొదలైంది. ధృతరాష్ట్రుడికి చింత పెరిగింది. కానీ ధృతరాష్ట్రుడు బాగా లోతు మనిషి కదా, తన మనస్సులో ఏముందో బయటకు తెలియనివుడు కదా, కాబట్టి బాధను దాచుకున్నాడు. కానీ దుర్యోధనుడు దాచుకోలేకపోయాడు. దాంతో ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు లొంగి మాయాద్యూతానికి అనుమతించాడు. అందులో పాండవులు ఓడిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడి దుష్టపుత్రులు నిండు సభలో రెచ్చిపోయారు. మనం ఏం చేసినా చెల్లుతుంది, గుడ్డిరాజు మనల్ని ఎలాగైనా కాపాడుతాడు అనే గర్వంతో వారు ప్రవర్తించారు. పాండవులను ఓడించటం, వారి సంపదలు లాక్కోవటం, వారిని బాగా తిట్టి అవమానించటం అంతవరకు బాగానే ఉంది. ఇది ధృతరాష్ట్రుడికి కూడా ఇష్టమైంది. కానీ ద్రౌపదిని అవమానించటం అనేది ఊహించని పరిణామం, క్రొత్త అంశం. దాన్ని ధృతరాష్ట్రుడు ఊహించలేకపోయాడు. దుష్టపుత్రులు చెడు చేష్టలతో పూర్తిగా ఇరుక్కొనిపోయారు. పాండవులు ఓడినందుకు ఎంత ఆనందం కలిగిందో ఈ దుష్కృత్యం వల్ల ధృతరాష్ట్రుడికి అంతే భయం కూడా కలిగింది. పైగా సభలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోయాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా ఆలోచించాడు, ఇప్పుడు రాజుగా పరిస్థితులు చక్కబరచాలి, పెద్దలు తిట్టుకోకుండా చేయాలి, ప్రజలు తిట్టుకోకుండా చేయాలి, పాండవులు శాంతించాలి, ద్రౌపదికి కలిగిన అవమాన బాధను వారు తలుచుకోకుండా చేయాలి, కొడుకులు అందరూ బాగుండాలి, వారు ఎలాంటి పరిస్థితిలోనూ మరణించకూడదు. అందుచేత ఇవన్నీ జరగాలంటే వారి రాజ్యం, వారి సంపద వారికి ఇచ్చేయాలి, అప్పుడే వారు శాంతిస్తారు అని ఆలోచించాడు. ఇప్పుడు ఆవేశంగా ఉన్న పాండవులను పిలిచి రాజ్యాన్ని ఇస్తే పుత్రులను చులకనగా చేసినట్లు అవుతుంది. కనుక వారి అభిమానం చెడకూడదు, వారికి అవమానం కాకూడదు కదా. ఒకవేళ పాండవులను పిలిచే రాజ్యాన్ని ఇచ్చినా వారు పుచ్చుకోరు, ఎందుకంటే వారు బలవంతులు. బలంతోనే ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అది యుద్ధానికి దారితీస్తుంది. అందుచేత ద్రౌపదిని పిలిచి ద్రౌపదికి ఇచ్చేశాడు. పాండవులు మళ్ళీ వృద్ధిలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడికి మళ్ళీ చింత పట్టుకుంది. నిశ్చింతంగా ఉండలేకపోయాడు. పాండవులు సామాన్యులు కాదు. వారి భార్యకు జరిగిన అవమానానికి వారు ఎప్పుడైనా కౌరవులకు అపకారం చేస్తారని బాగా చింతించాడు. మనస్సులో రకరకాలుగా ఆలోచించాడు. అలా ఆలోచించి పాండవులను రెండవసారి జూదానికి పిలిచాడు. శకుని సాయంతో మళ్ళీ పాండవులను ఓడించాడు. ఇందులో ఒక నియమం ఉంది. అదేమిటంటే పందెంలో ఓడిన వారు 12 సంవత్సరాలు అడవిలో జీవించాలి, 1 సంవత్సరం అజ్ఞాతంగా జీవించాలని. పాండవులు పందెంలో ఓడారు కనుక ఈ 12 సంవత్సరాల్లో వారెన్నో ప్రమాదాలు గురి అయి మరణిస్తారు, లేదా వారే సమయం చూసుకొని చంపేస్తారు. అది కుదరకపోతే వారు 1 సంవత్సరం చేసే అజ్ఞాతవాసంలో వారిని కనిపెట్టవచ్చు, మళ్ళీ వారిని అడవులకు పంపచ్చు. ఈ లోపల రాజ్యంలో ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనస్సులో మార్చేయవచ్చు. అప్పుడు ప్రజలందరూ దుర్యోధనుడినే రాజుగా కోరుకుంటారు. ఇక పాండవులకు రాజ్యమే దక్కదు, వారు అడవుల్లోనే బ్రతుకుతారు, మరణిస్తారు అని ఇంత ఆలోచించి అరణ్యవాస అజ్ఞాతవాసాల పందెం యొక్క నియమంగా పెట్టాడు. ఈ నియమం పాండవులకే అన్ని విధాలుగాను ప్రమాదంతో కూడి ఉంది. కౌరవులకు మాత్రం పాండవుల నుంచి ఏ ప్రమాదం ఉండదని ఆలోచించి సంతోషించాడు. ఓడిన పాండవులను అడవులకు పంపించాడు. ఇక పాండవుల చింత తొలగిపోయిందని భావించాడు. అయితే ధృతరాష్ట్రుడు మళ్ళీ ఇక్కడ పప్పులో కాలేశాడు. తాను ఒకటి ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడ మరొకటి జరిగింది. ఈ అవకాశాన్ని పాండవులు చక్కగా వినియోగించుకున్నారు. వనవాసంలో పాండవులు దేవతానుగ్రహం పొందారు, తిరుగులేని వారైపోయారు, మహాబలవంతులయ్యారు. ఈ విషయం విని ధృతరాష్ట్రుడికి మళ్ళీ చింత పట్టుకుంది.
ఎందుకంటే అధర్మంగా రాజ్యాన్ని లాక్కున్న వారికి, అన్యాయంగా సంపదను లాక్కున్న వారికి శాంతి ఎక్కడ లభిస్తుంది? లభించదు కదా. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా శాంతి లభించలేదు, నిద్ర పట్టలేదు. విదురుడు ఎప్పుడూ మంచే చెబుతూ ఉండేసరికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చింది. వెంటనే విదురుని పంపేశాడు. విదురుడు పాండవుల వద్దకు చేరాడు. ఆ విషయం ధృతరాష్ట్రుడికి తెలిసి భయం పట్టుకుంది. వెంటనే మళ్ళీ విదురుని పిలిపించుకున్నాడు. ఆ సమయంలో విదురుడి నోటి నుండి అర్జునుడి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడని, భీముడు కిమ్మీరుడు మొదలైన వారిని చంపి బలవంతుడు అయ్యాడని తెలుసుకొని ఎంతో వణికిపోయాడు, కృంగిపోయాడు, కుమిలిపోయాడు, చేతగాని వాడు అయిపోయాడు. అప్పటికి దుర్యోధనుడు మొదలైన వారు పెద్దవారైపోతున్నారు. అందుచేత ధృతరాష్ట్రుడు పుత్రప్రేమతో దుర్యోధనుడు ఆడించినట్టుగా ఆడి అతని చేతిలో బొమ్మలాగా అయిపోయాడు. అండ్ ధృతరాష్ట్రుడు ఎంత మంచి చెప్పినా దుర్యోధనుడు వినిపించుకోని స్థితికి ఎదిగిపోయాడు. అయినా ధృతరాష్ట్రుడు మాత్రం తన దుష్టపుత్రులను వదులుకోలేకపోయాడు. పుత్ర మమకారంతో వారికి చీమ కూడా కుట్టకూడదని చూస్తున్నాడు. ఇంతలో పాండవుల నియమం పూర్తి అయిపోయింది. రాయబార ఘట్టం వచ్చింది. ద్రుపద పురోహితుడు పాండవుల మాట చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ధృతరాష్ట్రుడు ఆలోచించాడు. ఇక ఇక్కడి నుంచి పాండవుల బారి నుండి తనను, తన వారిని, రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఎత్తులు వేశాడు. సంజయుడిని పంపించి బంధువుల మధ్య చంపుకోవటాలు, చావటాలు ఉండకూడదు, అది అధర్మం, దాన్ని పాటించకండి అనే నీతి చెప్పించాడు. ఆ మాటలలోని ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎలాగూ అడవుల్లో బ్రతకటానికి అలవాటు పడిపోయారు కాబట్టి కొట్టుకోవటాలు, కుమ్ముకోవటాలు దిగవద్దు, అలాగే 4 ఇళ్లకు వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ బ్రతికేయండి, అదే ధర్మం. అలా కాకుండా మీరు యుద్ధానికి దిగి అందరినీ చంపితే అది అధర్మమవుతుంది అనేది అంతరార్థం. వీడి ధర్మం ఇది, వీడి నీతి. దాన్ని ధర్మరాజు శ్రీకృష్ణులు పట్టుకున్నారు. ధర్మరాజు క్షత్రియుడు బిచ్చమెత్తుకొని తినకూడదు, అదే అధర్మం. పోరాడి రాజ్యం సంపాదించుకోవాలి, అదే ధర్మం. కనుక మేము ధర్మ ప్రకారమే నడుచుకుంటాం అనే సందేశాన్ని చెప్పమని సంజయుడికి తెలిపాడు. సంజయుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడితో పాండవుల విషయాలు మీకు రేపు చెబుతానన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతగానో బాధపడ్డాడు. గుడ్డిరాజుకు నిద్రపట్టలేదు, ఆందోళన తగ్గలేదు. వెంటనే విదురుణ్ణి పిలిచి ఈ చింత తొలగటానికి మంచి నీతి చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు అతడు విస్తారంగా విదుర నీతిని చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి దక్కలేదు. దీనివల్ల లోకానికి ప్రయోజనం కలిగింది, కానీ లోకానికి ఆ నీతి నుంచి ధృతరాష్ట్రుడికి మనకు కలిగింది కదా, బాగా చెప్పుకున్నాం కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు లాభం లేదని సనత్సుజాత మహర్షి ద్వారా చింత తొలగించుకొని శాంతిని పొందుదాం అనుకున్నాడు, పిలిపించుకున్నాడు. ఆయన ద్వారా సనత్సుజాతీయం విన్నాడు. కానీ ఆ ఆధ్యాత్మిక తత్వబోధ కూడా మనస్సుకు పట్టలేదు. దానివల్ల ధృతరాష్ట్రుడికి ప్రయోజనం దక్కలేదు. లోకానికి మాత్రం ఎంతో మేలు చేకూరింది. ఇంతలో తెల్లవారింది. సంజయుడు పాండవుల మాటలు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఎంతో భయపడ్డాడు. దుర్యోధనుడికి మంచి చెప్పాలని చూశాడు. కానీ ఆ మాటలను దుర్యోధనుడు లెక్క చేయలేదు. ఈ స్థితిలో ఉన్న పుత్రుణ్ణి ధృతరాష్ట్రుడు గట్టిగా ఆజ్ఞాపించలేకపోయాడు, విడిచిపెట్టలేకపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చాడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క మమకారం ఆయన వివేకాన్ని కప్పేసింది. దాంతో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడికి లంచమిచ్చి తన వైపు తిప్పుకుందామని చూశాడు. శ్రీకృష్ణుడినే ప్రలోభ పెట్టాలని చూశాడు. శ్రీకృష్ణుడు మాత్రం సూటిగా రాజ్యం గురించే అడిగాడు. దానికి దుర్యోధనుడు అడ్డం తిరిగాడు. రాయభారం విఫలమైపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిచ్చినటువంటి దివ్య దృష్టితో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూశాడు. వ్యాసపుత్రుడు కావటం వల్ల ఆ అనుగ్రహం దక్కింది. అందుకనే తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ అంధుడు కావాలని కోరి అంధుడయ్యాడు.
తర్వాత యుద్ధం ఖాయమైంది. అప్పుడు ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. అయ్యో, నేను పెద్దల మాట వినలేకపోయాను, పిల్లలను మంచిదారిలో పెట్టలేకపోయాను, నా దురదృష్టానికి దుఃఖించాను, శత్రువుల అదృష్టానికి అసూయపడ్డాను అని బాధపడ్డాడు. అంతలోనే భీష్మ ద్రోణ కరుణులను చూసుకొని రాజ్యాన్ని సంపదను నా కుమారులను వారు రక్షిస్తారులే అని ఆశపడ్డాడు. వెంటనే ధృతరాష్ట్రుడి మనస్సు మారిపోయింది. ఆ చెడు లక్షణం ఉంది కనుక ఆ సమయంలో యుద్ధభూమిలో జరుగుతున్నటువంటి గీతాబోధ ధృతరాష్ట్రుడికి వంట పట్టడం లేదప్పుడు. ధృతరాష్ట్రుడు గీతను ఆ నుంచి క్ష వరకు విన్నాడు. ఆయన ఏం ప్రయోజనం, ఏం ఫలితం దక్కింది? ఏమీ దక్కలేదు. మోహం పోలేదు, దుఃఖం తీరలేదు. కనుక భగవద్గీతను ధృతరాష్ట్రుడిలాగా వింటే ఏళ్ళు గడిచినా కూడా అర్థం కాదు, ఫలితం దక్కదు. కనుక అర్జునుడిలాగా గీతను అర్థం చేసుకోవాలి. మోహం వదిలిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది. యుద్ధంలో తన పుత్రులు పిట్టలలాగా రాలిపోతూ ఉంటే ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ బ్రతికాడు. ఈ చింత సామాన్యమైంది కాదు. శరీరాన్ని పూర్తిగా కాల్చివేసే భీకరమైన అగ్నితో సమానమైంది. అందుకే అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదు, ధర్మాన్ని ఆచరిస్తే శత్రువునైనా చేరదీయాలి అని పండితులు చెప్పారు. ఇది ధృతరాష్ట్రుడి విపరీత బుద్ధికి తగిన ఫలం. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పిల్లల పెంపకం, వారు ప్రవర్తించిన తీరు. ఈ చెడు ప్రవర్తన వల్లే ధృతరాష్ట్రుడు భూమిలోని సమస్త రాజులను, బంధువులను అందరినీ సర్వనాశనం చేయించాడు. ఇది సంఘానికి చేసిన ద్రోహం. దుష్టపుత్రుల వల్ల చింత తప్ప ఇంకేమి మిగులుతుంది? మిగలదు కదా. కనుక ధృతరాష్ట్రుడికి చివరికి చింతే మిగిలింది. ఒకరి నాశనాన్ని కోరితే మనశ్శాంతి లభిస్తుందా? లభించదు కదా. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా మనశ్శాంతి లభించలేదు. మరి ఈ చింత ఎలా దూరం అవుతుంది? ధర్మాన్ని నమ్ముకుంటే, ధర్మాన్ని ఆచరిస్తేనే చింత దూరం అవుతుంది. ధృతరాష్ట్రుడు ధర్మాన్ని ఆచరించలేదు, ధర్మంగా నడుచుకోలేదు కదా. అందుకే చింతను పోగొట్టుకోలేక చింతతో చితికిపోయాడు. ఇలా అసూయ ద్వేషాలతో పుట్టిన చింత ధృతరాష్ట్రుడి జీవితాంతం పీడించింది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క సంక్షిప్త చరిత్ర. ఇక గాంధారీదేవి గురించి తెలుసుకుందాం. హిమాలయాలకు అవతల ఉండే దేశాలన్నిటిలోనూ ధర్మాన్ని విడిచిపెట్టిన వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి గాంధార దేశంలో గాంధారి పుట్టింది. ఆమె గాంధార దేశ రాజైన సుబలుడి కూతురు. గాంధారికి అన్న శకుని, మహామాయగాడు. గాంధారి మాత్రం ఉన్నతమైన గుణాలు గలది, చక్కని ప్రవర్తన గలది. కనుకనే గొప్ప తపశ్శక్తి సంపాదించుకుంది. కురురాజ్యం నుండి గాంధార దేశానికి పెళ్లి సంబంధం వచ్చింది. తండ్రి అయిన సుబలుడు మాటిచ్చేశాడు. అయితే పెళ్లి కొడుకైన ధృతరాష్ట్రుడికి ఒక లోపం, అది గుడ్డితనం. దానికి గాంధారి కంగారు పడలేదు, దిగులు చెందలేదు. తండ్రి మాటను గౌరవించింది. ఎందుకంటే తండ్రి మాట ఇచ్చాడు, తండ్రికి కీర్తి తెచ్చింది. గొప్ప మనస్సుతో పెళ్లికి అంగీకరించింది. ఇది సాహసోపేతమైన నిర్ణయం. వంశానికి మాట రాకూడదు, తండ్రికి మాట రాకూడదు అని నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకుంది. భర్త చూడలేని లోకం నాకొద్దు, ఆయనకు దక్కని సంతోషం నాకొద్దు అని పెళ్లి నాటే నుంచే కళ్ళకు గంతులు కట్టుకొని భర్తను అనుసరించింది. అందుచేత గాంధారి కన్నులు ఉండి కూడా కన్నులు లేకుండా అంధత్వాన్ని వహించి జీవించింది. కఠిన వ్రతాన్ని ఆచరించింది. దీనితోనే గాంధారికి తపస్సు వృద్ధి చెందింది. కనుక గాంధారి స్త్రీలందరిలోనూ ఉత్తమ స్త్రీ అయింది. గాంధారి సత్యమే మాట్లాడుతుంది, ధర్మాన్నే ఆచరిస్తుంది. కనుక ఆ పతివ్రతను వేదవ్యాసుడే మెచ్చుకున్నాడు. గాంధారికి శివుడు వరం ఉంది. ఆ వరం వల్ల ఆమెకు అధిక సంతానం కలుగుతుంది. దీనికోసమే
భీష్మాది పెద్దలు వంశం వృద్ధి చెందాలని గాంధారిని కోరుకొని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. ఇంతలో కుంతికి ధర్మరాజు పుట్టాడు. గాంధారికి ఇంకా సంతానం కలగలేదు. అప్పుడు ఈర్ష్యతో గాంధారి తన పొట్ట ఏం చేసింది, పొట్టను రాతితో కొట్టుకుంది ఆ పొట్టను. తర్వాత వ్యాస మహర్షి అనుగ్రహంతో గాంధారికి దుర్యోధనుడు మొదలైన 100 మంది కుమారులు పుట్టారు. దుశ్శల అనే ఒక కూతురు పుట్టింది. వీరందరూ పెరిగి పెద్దవారయ్యారు. దుశ్శలను సైంధవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడ్డారు. ఇక వీరు చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడు ఆమోదించాడు. దీనికి గాంధారి బాధపడింది. ఇది తప్పు అని ఎంత చెప్పినా భర్త వినలేదు, కొడుకులు వినలేదు. అప్పటికీ దుర్యోధనుడితో, నాయనా, నీ మేనమామ శకుని దుర్మార్గుడు, దుష్టుడు, కొట్లాటాలు పెడతాడు కనుక నీ మామను విడిచిపెట్టు అని బ్రతిమలాడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.